అటువంటి భగవంతుడు మల్లికార్జుడు ఏనాడు కళ్యాణపురి పట్టం 7 కలగంగ రాజులు వచ్చిండ్రు. దేవుడు వచ్చరాకట దేశాలకు తెలిసింది, మల్లు వచ్చరాకట మండల పాలకు తెలిసింది. ఢిల్లీకే రాజులు కళ్యాణానికి దేశాలు కలగంగ రాజులు 7 మేనత్తలు 7 మేనమామలు కళ్యాణం కదిలి వచ్చి కాళ్ళు కడుక్కొని కళ్ళకు అద్దుకొని ఇండ్లు నింపుకొని రా. 7 మేనత్తలు చిన్ననాడు ఎద మీద పెంచుకున్నారు స్వామి మల్లేశ్వర స్వామిని. 7 మేనత్తలు వచ్చి ఏమంటున్నారు, అల్లుడా మల్లేశ్వర మీ తల్లి నీలవ్వ మంచిగున్నాదా మంచిగున్నాదా, మీ తల్లి నీలవ్వ మంచిగున్నాదా మంచిగున్నాదా, మీ తండ్రి ఆదిరెడ్డి బాగున్నాడా బాగున్నాడా, మా అన్న ఆదిరెడ్డి బాగున్నాడా బాగున్నాడా, 6 అల్లుళ్ళు మంచిగున్నారా మంచిగున్నారా, మా 6 బిడ్డలు మంచిగున్నారా మంచిగున్నారా, వందనాలు నీకు అల్లుడనేమో అల్లుడనేమో. ఓహో అత్తలారా, మా తల్లి నీలవ్వ క్షేమమే, మా తండ్రి యాదిరెడ్డి క్షేమమే, మా 6 అన్నగాళ్ళు మీ 6 బిడ్డలు అందరూ క్షేమమే. ఓ అల్లుడా వల్లయ్యా, ఆకటికి చిర్రు ఆవుల మజ్జిక, దూపలకి చిర్రు గోవుల మజ్జిక. భగవంతుడు మల్లన్న తానా జపాలు చేసి తగుతు పీట మీదకి వచ్చేటల్లకు పెద్దవారి బియ్యము పేరు పుల్లా వంటాలు, సన్నవారి బియ్యము సారు వల్లా వంటాలు, వీటి వారి బియ్యము బీందల్లా వంటాలు, 66 గురాలు వల్ల ఊలా పచ్చాడా, 76 గురాలు దేవనందులా పెరిగేవో. అప్పుడప్పుడు చేసిన సాపాటి అప్పాలు, సాపాటి అప్పాలు సారపలుకులు కొన్ని పేరిన పెరుగులు బెల్లపు అప్పాలు, సామికి దగ్గర భోజనాలు చేసి 7 మేనమామలు 7 కుడిన 3 కూర్చుండి అల్లుడా వల్లయ్య అని చెప్పి అటువంటి మనగా 7 మేనమామలు ఆత్మతోటి అన్నం తింటున్నారు, ప్రేమతోటి భోజనాలు పెడుతున్నారు. సాంబూరా పడతారు సంతోష పడతారు, సాంబూరా పడతాడు సంతోష పడతారు. తాత దచ్చాకుడేమో సేరవత్త ఉన్నాడు, అమ్మ ఊరాగ నేర చేరవత్త ఉన్నది. ఓ ముసలయ్యా, అయ్యో మన మనవాడు చిన్న మనవాడు మల్లారెడ్డి కనిపిస్తుండా అయ్యో కట్టె పట్టుకొని అటు ఇటు ఊగబడుతుంది, గచ్చు బండ మీద జారి పడావు, ఆ నోట్లకెళ్ళి చుట్టది ఇవ్వైతివి. ఇగో మనవాడిని చూడు, అయ్యో భలే పునుకుడు పోని పునుకుడు సల్లాగుండా, అయ్యో 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 గంతగానం పునుకుడా ప్రేమనా. అటువంటి మనకి అందరూ ఆనందంతో కళ్యాణం లోపట్ల ఆ రోజు గడిపిరయ్యా. ఆ రోజు గడిపి మరుసటి రోజు కొడుకు కళ్ళకు భగవంతుడు చేశానా. అటువంటి భగవంతుడు వంగాన వంగమాల లింగాల లింగమాల పంచకోటి జపమాల పానలింగ మంత్రము అటువంటి పక్షాత్రి మంత్రాలు తాన జపాలు చేసుకొని 7 దండలింగాలు ఏర్పాటు కట్టిండు, 9 దండలింగాలు గుర్తుపడ కట్టిండు, రాజుల యోధ బిర్దామన పెట్టిండే. అడ్లల్లో పిల్లగాడు సంగల్ల మల్లన్న సరిదంట కాళ్ళు 2 అన్నదమ్ములు జోడు పెద్ద పుల్లు. ఆ 7 మేనమామలు కర్రలకైనరట. ఆహా అన్నలారా తమ్ములారా, మరి మన అల్లుడు మల్లన్న అంటే ఏమిడి కదా అంటే ఓ ఏకంటే దో అంటాడు, దో అంటే తీనంటాడు, కింద పెడితే మీదికి లేస్తాడు, మీద పెడితే కింద లేస్తాడు. కొద్దిగా అల్లునితోటి ఈసారి మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇదివరకే మనం ఏవో హనుమంతుని చేయబోయి కోతులమైనం. కోతోలు వచ్చి మన అల్లుడు వల్ల హనుమంతుడు ఈ కళ్యాణాన్ని అడిగిండు, కథాన కొటీర్లు అన్ని ఖాళీ చేసిండు. చెప్పుకుందామంటే ఇక ఓ రాజాక రాజులల్లా చెప్పుకుంటే సేటాని ఒత్తుకొని సత్తున్నాం. ఆర్య ఇక మనం జాగ్రత్తగా ఉండాలిరా అని చెప్పి 7 మేనమామలు వచ్చిర్రు. అల్లుడా మల్లయ్యా అంత క్షేమే కానీ వచ్చిన ముచ్చట ఏది చెప్పపోతే అనేటల్లకు, ఓహో తాత దక్షక, ఓహో అమ్మా అవురగన్నే, అత్తలారా మామలారా
ఇక్కడ చెప్పేది ముచ్చట కాదు, కచ్చిన కాడికి పోయి సభ లోపట చెబుతాను ఆ ముచ్చట. అగో అంత పెద్ద ముచ్చట ఏముంది, అయ్యో మళ్ళీ ఏమో దీర్ఘం తీయబడుతుంది సభ కాడికి కనబడుతుంది లేదయ్యా. ఏంటిది కదంటే మీరు రాజాక రాజులు ఓంబాక రాజులు కళ్యాణానికి అటువంటి మనగా కాంతి గల్ల మీరు చక్రవర్తి రాజులు. ఆగో ఢిల్లీకి రాజులు కళ్యాణానికి దేశాయిలు. ఏదన్నా ఉంటే సభ లోపలే మాట్లాడుకోవాలని తలకు గిట్ల కావచ్చు తమ్మి. ఆనాడు 7,000 రూపాయలు అప్పు తీసుకుపోయింది కదా, అప్పు తీసుకుపోయి కథన కొట్టిర్రా నిన్నుడే కాల్ చేస్తే మామల దగ్గర చిన్న కొత్త పెద్ద కొత్త ఉన్నదో లేదో అని కొల్లపూరి పట్టవులు తా కొత్త జమ చేసి మనకి ఏమన్నా అప్పో మిత్తో కడతాని వచ్చినట్టుండు. ఓహో ఏ అప్పో మిత్తు 10 రూపాయలు ఇచ్చేడుతుంటే 10 మందిలు ఇచ్చుకోవాలి, 10 మందిలో ఉచ్చుకోవాలి. మనం అట్లయితే అల్లుడా పదం పమ్మనే అని చెప్పి ఎక్కడికి నడివుల్లో ఉన్న రాజుల కచ్చేరు కాడికి వచ్చిర్రు. కులిన కుమ్మరిల్లు కమ్మరిల్లు కమ్మన కాపులు గంటలు దొరలు విద్యావసులు బ్రాహ్మణులు ఓగులు జంగాలు ఒకనాటి పనులు అటువంటి మనగా గూడెకాళ్ళు. ఆ రాజా సభ కూర్చున్నారు. ఆ కూర్చున్న సభ లోపట్ల అల్లుడా మల్లయ్య సభ లోపల చెప్తానంటివి ఆ ముచ్చటే అందో చెప్పు అనేటల్లకు. ఓహో మామలారా నేను ఒక్క ముచ్చట చెబుతున్నా, ఎంత మంచివారు మీరు మామలారో, ఎంత మంచివారు మీరు మామలారో. అరిగడ్డి ఆము లాంటి వారు మీరు, వరిగడ్డి ఆము లాంటి వారు మీరు, పసిలాగలాంటివన్నీ మామలారా. ఇక తింటే బుచ్చేడు తింటా మామలారో, మీకు కుప్పుంటే కొంటవనే మామలారో, ఇక అప్పు ఉంటే గట్టిపోను మామలారా. మామలారా ఏమిటి కదా అంటే మీ పుణ్యవాణి చెప్పి అలనాడు దినమందు కన్నా భుజన్న కంది కళ్ళవులకెళ్ళి నన్ను ఎత్తుకొచ్చి ఇంత నాటి వాడిని ఇంత నాడు చేసి 5 ఏళ్ల పిల్లగాన్ని అయినాక గురుకుల ఆశ్రమానికి పంపి చదువులు సాములు విద్యలు బుద్ధులు నేర్పించినోళ్ళే మీరు. ఉండ ఇల్లు లేదు పండ మంచం లేదంటే 7,000 రూపాయలు ఇస్తే అగ్గివారిన కొల్లపూరికి ముగ్గు పోసుకొని ఏదో మీ పుణ్యవాణి చెప్పి అటువంటి 60 ఇళ్ళు 30 పల్లెలు కొల్లాపూరి పట్టం కట్టుకున్నా. వేగ్యం చేస్తా అంటే మీ అక్క చెప్పిస్తున్న పాపాలకు అటువంటి వరగా కళ్యాణం నుంచి కళ్యాణం జారగొడితే వేగ్యం చేసుకున్నా. పెళ్లి మీద ప్రేమ ఉట్టే మామలారో, లగ్గ మీద కైసు ఉట్టే మామలారో. మామ తలవాల బియ్యం నెత్తి మీదుగా వచ్చినాయే. ఓ దించుడు కాదు, తలవాల బియ్యం అంటే నాకు వచ్చేటి కార్తీక పున్నాని కీర్తిక పెళ్లిలాట. ఏమిటి కదా అంటే మా మామలకు మొదగాలు చెప్పాలి, అవ్వయ్యకు వెనక సీరు చెప్పాలి అని చెప్పి మీ దగ్గరికి వచ్చినా అని అనేటళ్ళకు చూడు అటువంటి మనగా పూర్ణం వేసిన బూరోలే మామలు పొంగుతున్నారు. అరే చిన్నోడ పెద్దోడ అల్లుడు అంటే ఇన్ని రోజులు ఏమనుకున్నాం కానీ చూడురా మనం అంటే ఎంత కదరున్నది. ఏ అల్లుడా మల్లయ్య నీ 6 అన్నగాళ్లకు 6 మా బిడ్డల్ని ఇచ్చినాం. ఇక చిన్నోని బిడ్డ అయితే అవురా చిన్నోని బిడ్డ ఉండలే ఉండే. ఇక ఈ పోరు ఒకటిగా ఆ ఇంట్లో పడితే వారి వాళ్ళకేమో వాడోళ్ళు లేరు, మనకేమో మగోళ్ళు లేరు. ఉన్నన్ని రోజులు కూటోళ్ళము పెయినాడు కాటోళ్ళము. ఎన్నటికైనా కొల్లాపూర్ కళ్యాణం ఒకటైతే అక్కడ 4 ఇక్కడ 3 ఉంటారు, ఇక్కడ 4 అక్కడ 3 ఉంటారు. మన కీర్తి కదా కీర్తి కాపాడతారా అని చెప్పి 7 మానవాళ్ళు పొంగిపోయినరు. పొంగిపోయి ఎవరు బట్టి ఏ అల్లుడ మలయాగా లగ్గానికి భయపడతారు అనే. ఓహో లగ్గానికి భయపడు అంటే మామలారా నేను కొత్తగా కట్టుకున్న కొల్లపూరి పట్టం చేతులు ఒక కొత్త లేదు మామలారో. నేను లగ్గం ఎట్లా చేసుకుందు మామలారా. ఏ అల్లుడా ఈ 100 మంది లోపల మా ఇజ్జత్ దిత్తావు, మా ఈయన దిత్తావు. రాజాక రాజులం ఓంబాక రాజులం కొత్తగా కట్టుకునే రాజుల వంశంలో అనే ముచ్చట్టే అనేది. కొత్తగా కొల్లాపూరి కట్టుకుంటే ఏంది అంటే చేతిలో కొత్త లేదు లగ్గం ఎట్లా చేసుకుంటా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా పడిపడి నవ్వుతారు. అల్లుడా మల్లయ్య అవ్వయ్య వచ్చి మానవాళ్ళు ఉండాలని పెద్దలు అన్నారు. నీ లగ్గం విసాదు ఎంత నా అల్లుడు, ఏ లగ్గం లెక్కలు ఎంత నా అల్లుడు. చిన్న కొత్త ఖర్చు నీకు లేకుంటానా మేము లగ్గం చేస్తామయ్య
చెయ్యాసర సైజార్తే కాలాసర నోటి వాట జారితే ఆసర ఉండదు. చిన్న శీల వల్ల అంశానికి చిన్న కొత్త ఖర్చు లేకుండా లగ్గం మీరే చేస్తా అంటున్నారా? ఏమా గోలె వల్ల పిల్లేనా ఇంకేందో అనేట మీ గోలె వల్ల పిల్ల మీ గోలెవరి అంశాన్ని దాటి ఆవలి గోడ దొనుకుతే నేను బతుకుతా అని మీ గోడె వల్ల పిల్లనే నేను చేసుకుంటున్నా అనేటోళ్ళకి అల్లుడా దానికి వచ్చిన పరమే ఉన్నది. ఓహో మామలారా సరే మంచిది. చిన్న శీల వాళ్ళకు చిన్న కొత్త ఖర్చు లేకుండా గోలె వాళ్ళ సొమ్ముతోటే లగ్గం చేస్తా అని అంటున్నారు. మామయ్య ఒక్క ముచ్చట మామ, మరి ఇక్కడ ఇంతమంది సభలో పట్ల లగ్గం చేస్తా అని అంటున్నారు. అవునంటారా మామ, కాదంటారా మామ, ఏమంటారో మామ వివరించి తెలుపుర్రి. అవునంటావా మామ, కాదంటారా మామ, ఏమంటారో మామ ఎవరించి తెలుపుండ్రి. ఏమంటారో మామ వివరించి. ఓ మామలారా అన్నమాట తప్ప మా వద్ద మాట అని ఎంతమంది లోపల ఇక అస్తములోనే అస్తమేయమా నాకు ధనమే నాకు బియ్యమా మామ. అస్తములోనే అస్తమేయమా నాకు ధనమే నాకు చెయ్యుమా మామ. ఇంతమంది లోపల వాళ్ళుడ వల్ల శీల ఊరికి చిన్న కొత్త తలగకుండా లగ్గం చేస్తామని చెప్పి సీతలు చెయ్యటలకి 7 భార్య వావలు 7 గంభీరంతో నేను చేస్తా అల్లుడా నేను చేస్తా ఆనికంటే ఎక్కువ నేను చేస్తా అని 7 చేతులు వేసారు. ఓహో మామలారా అల్లుడా ఇక నీకు వచ్చిన పరువేంది, ఇక నీకు వచ్చిన లెక్కేంది, ఇక ఇంటికి అత్తలకు చెప్పి చిన్నపోరిని ఇక తయారు చేస్తాం అని బట్టి మావా చిన్న పోరే అంటే పోరే అని చెప్పాను. చిన్న పోరే అంటే ఏ బిడ్డ మా చిన్న తమ్ముని బిడ్డ లేదా? ఓహో మామలారా మీరేమో అన్నమాట తప్పద్దు, నేను అన్నమాట తప్పద్దు. గోలె వల్ల పిల్ల తప్ప గోడ దొరికితే నేను బతుకుతానా మామ మీ కింద అని నేను అన్నా. శీల వల్ల చిన్న కొత్త ఖర్చు లేకుండా లగ్గం చేసే జమదారు మాదాలుడా నువ్వు అన్నవు. అగో గోలె ఓరి పిల్ల అంటే మామ మీ పెద్దనాయన కొడుకు ధర్మిరెడ్డి మాత్రం ఇక్కడికి వెళ్ళి అగో వాడు దేవగిరి పట్టం 4 వెళ్ళటం వేయండు. అగో గోలి ధర్మిరెడ్డి భార్య గొలవరి మాసవ కన్న బిడ్డ మామలారో పసిడికాళ్ళ పద్మాల దేవి మీ బిడ్డ పద్మాల దేవి చిత్రపటం చూడుండ్రి ఓ మామలారా. ఎడగోరే మామాలు గుండెల్లో గొబిల్లో ఎడగోరో మామాలు గుండెల్లో గొబిల్లో 7 మామల గుండెలు గుబుళ్ళు ఉన్నాయి, కార్యాలు జల్లు ఉన్నాయి, పిక్కల బీతులు కొన్నాయి. ఒరే అల్లుడు వల్ల ఏదో ఇంతమంది లోపల తాడు లేని కట్టగట్టి కోలని దెబ్బ కొట్టారా? అరే నువ్వే చేసినవురా.